భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్ నందుగల ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు భోజనం మరియు వసతి పరిసర ప్రాంతాలు విద్య వివరాలు అడిగి తెలుసుకున్న పినపక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు అనంతరం హాస్టల్ సిబ్బందితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి పౌష్టిక ఆహారం, మెరుగైన వసతులు, మెరుగైన విద్య విషయంలో లోటుపాట్లు ఉండకూడదని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచి దోమల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుష్ప మంచి చేస్తుందా చూసుకుంటాం మేము మంచిగా మొత్తం ఏమవుతుంది అదేంటి ఏ పేరు నీ పేరు ఏ క్లాసు చూడండి బక్కకుండా తినట్లేదా మరి చదువుకుంటారా ఏ క్లాస్? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. అన్నం పెడుతున్నారా మీకు రోజు? తింటున్నా ఉదయం టిఫిన్ ఏం పెట్టారు? ఎంత తింటావు నువ్వు? సరిపోద్దా? సరిపోద్దా? ఓకేనా? సరిపోతుంది. ఏమున్నాయి ఇక్కడ కంప్లైంట్స్ ఏమున్నాయి? చెప్పాను నేను 10 లక్షలు మంజూరు చేయించిన. ఇది ఐటీ లేపుతారు మొత్తం ఇదంతా. సీసీ రోడ్డు మంజూరు చేయించిన. బిల్డింగ్ మంత్రి గారితో చేయించిన. పిల్లలు మరి నాకు ఎందుకు చెప్పట్లేదు? ఎప్పుడు చెప్పాలా? ఫోన్ చేయలేదు. అది కాదు, మధ్యలో చెప్పవాలి. పిల్లర్స్ మీద అయిపోవాలి. ఈ పాటికి ఇవన్నీ కాదు, నాకు చెప్పాలి కదా. మీరు రోజు వస్తామంటే పిల్లలకి ఇబ్బంది కాదు. పాత బిల్డింగ్స్ ఇప్పుడు ఎంత బేస్మెంట్ లెవెల్ పోస్తే ఎంత వరద వచ్చినాయి కానీ ఇందులో నీళ్లు రావు. మనం కూడా వచ్చినాయి కదా వర్షానికి. అది డౌన్లో ఉందిలే మొత్తం. వర్ష పడగా వస్తాయి. ఏ పేరు నీ పేరు? ఏ ఊరు మీరు? ఏ కొత్తగూడెం? కొత్తగూడెమా? ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. ఎక్కువ మాట్లాడలే. అన్నం పెట్టట్లేదా? పక్క ఉన్నావేంటి? తింటున్నావు గట్టిగా? ఉంటున్నాయా భోజనాలు? బాగున్నాయా? అందరు బాగున్నాయని చెప్తాను. 10 దినాలా? గట్టిగా తినాలా? ఓకేనా? చికెన్ పెడతారా? ఎప్పుడు పెడతారు? బుధవారం, ఆదివారం. చికెన్ మంచిగా తింటున్నావా? మటన్ పెడతారా? మటన్ లేదా? చికెన్ పెడతాం. మంచిగా పెట్టండి. కడుపు నిండా పెట్టండి. నేను అంతా కాస్మెటిక్ అంత మంచిగా పెట్టండి. కంప్లైంట్స్ లేకుండా చూడండి. కంప్లైంట్స్ లేకుండా చూడండి. అందరూ బాగా ఇవి మన మెస్ పెడితే దోమలు రావు. దోమలు కొడితే జ్వరాలు వస్తూ ఉంటాయి.